అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 4 లక్షల అప్పును అధిగమించి మీ అందరికీ తెలుసు ఉద్యోగస్తులు నెల గత ప్రభుత్వం లేదు. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నెల ఉద్యోగస్తులు అదేవిధంగా నిరుద్యోగులు 5 ఏళ్లుగా ఆశ పెట్టాడు పాదయాత్రలు. ఎవరు కూడా ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. కేవలం తన కార్యకర్తలకు వాలంటీర్ల పేరు మీద 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చి అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రభుత్వ ఖజానాన్ని ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే పన్నుల రూపాయలు చెల్లించినటువంటి నిధి ద్వారా తన వాలంటీర్లు బాగు చేశాడు తప్ప ఒక ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. దాన్ని అధిగమించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 16,437 మెగా డిఎస్సి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా అన్నమో రామచంద్రాన్ని అలమటిస్తున్నటువంటి రాయలసీమ వాసులకు 5 రూపాయలు అన్నం పెడితే అన్న క్యాంటీన్లు పెడితే గత ముఖ్యమంత్రి రద్దు చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పునరుద్ధరించారు. దాదాపు 175 నియోజకవర్గాల అన్నం క్యాంటీన్ కూడా మొదలుపెట్టాం. ఈ రకంగా ఏదైతే గత ప్రభుత్వం ప్రజలను విస్మరించిందో, ఏదైతే మభ్యపెట్టిందో, మోసం చేసేదో వాటన్నిటిని అధిగమిస్తూ కేవలం 100 రోజులు ఎన్ని చేసి చూపించాం. భవిష్యత్తులో ప్రజల మద్దతు అన్నీ కూడా ఏదైతే సూపర్ 6 ఉందో, ఏదైతే ఎన్డీఏ కూటమి హామీలు ఇచ్చినాయో అవన్నీ కూడా నెరవేరుస్తాం. ఖచ్చితంగా పులివెందుల ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన ఏం చేయలేదు, మీరు గౌరవించారు. కనీసం 2029లో తెలుగుదేశం పార్టీని ఆదరించమని మీరు అర్థం చేసుకొని ఆశీర్వదించమని చెప్పి ఒక మంచి ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు, ఆయన నాయకత్వంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు అర్థం చేసుకొని ఆశీర్వదించాల్సిందిగా ఈ సభలు పెట్టాము. ఎన్నికల్లో ఏదైతే హామీలు చెప్పామో ప్రతి హామీ తూచా తప్పకుండా ఒక క్రమ పద్ధతిలో ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని అమలు చేస్తున్న ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వం అవినీతి అక్రమాలు ప్రశ్నించే వాడిని గొంతు నొక్కి కేసులు పెట్టి జైల్లో పెట్టి అరాచకం చేసి ఈరోజు ప్రజల నుంచి కొట్టించుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎన్నికల్లో ఏ హామీ చెప్పినా ఏ హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయకుండా ఒక్క ఛాన్స్ అని చెప్పి అబద్ధాలతో అధికారంలోకి వచ్చి గద్దెని కూర్చొని 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంతంగా బాగుపడ్డారు తప్ప ప్రజల జీవన ప్రమాణాలు అయితే పూర్తిగా దిగజారిపోయినాయి. చూస్తే పెన్షన్ ఒకటేసారి 1000 రూపాయలు పెంచడం కానీ, తర్వాత డ్వాక్రా మహిళలకు 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు అది పెంచడం కానీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కానీ, తర్వాత మెగా డిఎస్సిని దాన్ని ఏర్పాటు చేయడంలో కానీ, పోలవరానికి కావాల్సిన నిధులు కేంద్రం నుంచి రాబట్టడం, అమరావతికి 15,000 కోట్లు అమరావతికి గ్రాంట్గా తీసుకురావడం, తర్వాత మన జిల్లాలోని బొప్పర్తి, కర్నూలు జిల్లాలోని ఓవర్పోర్టులను పారిశ్రామిక వేడలుగా తీర్చిదిద్దడంలో కానీ, ఇంకా ఇలాంటివి చేసిన 100 రోజుల్లోనే అనేకమైనటువంటి చేయడం. మనం ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చామో దీపం పథకం సిలిండర్లు కావచ్చు, అది దీపావళికి, తర్వాత బస్సుల మొత్తం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అది తొందరలోనే, తర్వాత తల్లికి వందనం పేరుతో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.